చాలా రోజులు అవుతుంది రైడ్ చేసి. అందుకే ఇవాళ ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్తున్నా. చిన్నది, సిటీ అవతల. లాస్ట్ వీడియోకి ఒకడు కమెంట్ కూడా చేసిండు, యూట్యూబ్ స్టూడియో పాస్వర్డ్ గుర్తు వచ్చినట్టుంది, మళ్ళీ వీడియో పెట్టిండు. నవ్వుకున్నా. యాక్చువల్లీ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉండే అండ్ కొంచెం హెల్త్ కూడా పాడైపోయింది. అండ్ దానితో బైక్ కూడా పాడైంది. యాక్చువల్గా 2 సస్పెన్షన్ అవుట్. ఫ్రంట్ది అయితే రిపేర్ చేయించిన, బట్ బ్యాక్ది ఇంకా ఉంది. యాక్చువల్గా అది పార్ట్ రెడీ అవైలబుల్ లేదు స్టాక్లో. సో ఒక 10 days టైం పడుతుంది అన్నాడు వచ్చేసరికి. ఇక అట్లా అని చెప్పి ఆ బ్లాగ్ చేస్తున్నా. అది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఆ బ్లాగ్ పెడతా. ముందైతే ఫోర్క్ సీల్ పాడైపోయి ఆయిల్ అంతా లీక్ అవుతుంది. వెనకదైతే పోయింది, ఊగుతూనే ఉంది. సో లాస్ట్ చీరాల రైడ్లోనే చెప్పినా కదా, నాకు ఏదో సస్పెన్షన్ తేడా కొడుతుందని చెప్పి. సో అదే हमने ऑलरेडी बोल दिया, ऑलरेडी కాషన్ किया. సస్పెన్షన్ తేడా కొడుతుందని చెప్పి మెకానిక్ కూడా చూపించిన. ఇంకా వాడు కూడా చూసి రీప్లేసే చేయాలన్నాడు. పెట్రోల్ ఉంది ఇవాళ, ఒక 4 points ఉంది. నాకు తెలిసి వస్తుంది అప్ అండ్ డౌన్. జస్ట్ ఒక 70 kilometers కదా, 140 kilometers ఆరామ్సే వెళ్ళిపోయి రావచ్చు. చాలా రోజులైతుంది రైడ్ చేసి, ప్రాపర్గా రైడ్ చేసి. జస్ట్ లైక్ దట్ క్రూజింగ్ ఇన్ 120. రైడ్స్ లేవు కదా, మచ్ నీడెడ్ రైడ్, మచ్ నీడెడ్ బ్రేక్. మీటప్కి వచ్చేసిన అండ్ రమేష్ ఇస్ హియర్. హాయ్ రమేష్, ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఎట్లున్నావు? అసలు ఎన్ని 2 months అవుతుందా? వస్తుడా యశ్వంత్? వస్తుండా? ఓకే. సో మీటప్ పాయింట్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడే తెల్లారుతుంది. యాక్చువల్గా లేట్గానే స్టార్ట్ చేసినాం, చిన్న రైడ్ కదా. సో మెల్లగా వెళ్దామని 6:30 అవుతుంది టైం. సో ఇంకా ఇద్దరు జాయిన్ అవ్వాలి. అందులో ఒకటి హ్యాండ్ ఇచ్చేసిండు యాజ్ యూజువల్ మన యశ్వంత్ భాయ్. నో ఆఫెన్స్, బోల్నా హీ పడేగా. వస్తా అంటాడు, లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇచ్చేస్తాడు. అండ్ ఇంకొకటి ఉన్నాడు అరుణ్, జాయిన్ అవుతా అన్నాడు. ఆల్మోస్ట్ ఆల్ మన డెస్టినేషన్ దగ్గరనే, అక్కడనే ఉంటాడు యాక్చువల్గా. ఈ కార్నర్ హౌస్ ఉంది కదా, జై బాలయ్య ఇల్లు ఇది. ఇక్కడ చూడు కార్లు అన్నీ ఎట్లా వరుస పెట్టి ఉన్నాయో. ఇది యాక్చువల్గా ఇదంతా కేపీఆర్ పార్క్. ఇక్కడ వాకింగ్ చేయడానికి కార్లు వచ్చి, కార్లన్నీ మొత్తం ఇక్కడ ట్రాఫిక్ జామ్ చేసి ఇక్కడ లోపల వాకింగ్కి వెళ్తారు. వాకింగ్, జాగింగ్, ఫుల్ క్రౌడ్ ఇక్కడ. ఇక్కడ కూడా మొత్తం లెఫ్ట్ సైడ్లో కూడా మొత్తం అన్ని కార్ పార్క్లే. ఇక్కడ కూడా రైట్ సైడ్లో అబ్బాబాబా ఎన్ని కార్లు పెట్టిరు ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఈ ఏరియాలన్నీ ఫట్టా దాటుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం. ఇప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఇదే రూట్లో రావాలి, అప్పుడు ఉంటుంది ట్రాఫిక్. ఈజీగా 1.5 గంటలు పడుతుంది. ఇంకా ఈ మిలిటరీ కంటోన్మెంట్స్ ఏరియాస్ దగ్గర రాగానే కొంచెము చలి పెరిగింది. యాక్చువల్లీ మిడ్ ఆఫ్ ఫిబ్రవరిలో ఉన్నాం. ఇక్కడ నుంచి యాక్చువల్గా ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది, మస్తు వేడవుతుంది. బట్ ఇవాళ ఇంకా చలి పెడుతుంది యాక్చువల్గా. రైడింగ్ జాకెట్ వేసుకొని రావాల్సింది. చలి సుర గుచ్చుకుంటున్నట్టు అవుతుంది. చిన్న రైడే కదా, సిటీ రైడే కదా అన్నట్టుగా నేను మామూలుగా షర్ట్ వేసుకొని వచ్చేసిన. గట్టిగానే ఉంది చలి ఇవాళ. అండ్ దాట్స్ ద సన్ రైజ్ టుడే. బా సో బ్రైట్ ఇవాళ. క్లౌడ్స్ కూడా ఏం లేవు, చాలా అంటే చాలా బ్రైట్. ఇక సిటీ క్రాస్ అయిపోయినాం. ఇది అవుటర్ రింగ్ రోడ్. యాక్చువల్గా దీని తర్వాతనే మనోడిని ఇంకోటి కలవమని చెప్పిన. వీడేనా? నో, నాట్ ఏం. మనోడికి ఫోన్ చేస్తున్నా, లేపుతానే లేడు. ఎగ్జాక్ట్ ఇట్లనే కనిపించేటట్టు, ఈ సర్కిల్ కనిపించేటట్టు ఇక్కడ వెయిట్ చేయరా అన్న. 10 నిమిషాల వాడికి ఇక్కడ నుంచి. మనం ముందు వచ్చేసినాం.
పంక్చువాలిటీ బై పంక్చువాలిటీ. రైడర్స్కి పంక్చువాలిటీ లేకుండా అయిపోయింది. మనోడు కూడా మొత్తం ఏపీ టూర్ వేసేసి వచ్చిండు, ఎక్కడెక్కడో తిరిగిండు. ఒరిస్సా కూడా పోయినావు కదా, డియోమాలి అన్ని మాలీలు తిరిగేసి వచ్చా. అప్పుడేనా? అయ్యా నా ఉన్నాయి ఇంకా. బ్రేక్ మీద కాలు పెట్టి నడుపుతావు అయింది నువ్వు. నాది ఎందుకు ఊరికే ఆగిపోతుంది ఇంజన్. అర్థమైతేనే లేదు. మేబీ చాలా రోజులు అవుతుంది కదా తీసి, మేబీ దానివల్ల ఉండొచ్చు. అమ్మ వచ్చిండు మనోడు. పది నిమిషాలు అని చెప్పి గండి కొట్ట తర్వాత మళ్ళీ ఇప్పుడే వేస్తున్నావు దర్శనం నువ్వు. అది తీ డీరింగ్ది. గండి కొత్త తర్వాత మళ్ళీ ఇప్పుడే దర్శనం ఇస్తున్నావు. రమేష్ నాతో పాటు రైడ్ చేస్తున్నాడు తెలుసు కదా. వెళ్దాం. ఏంటిది? అయ్యి చెవు నొప్పి వస్తుంది. ఈటర్కామ్ పెట్టుకో మంచిగా. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు 4 పాయింట్స్ ఉండేనా, ఇప్పుడు సింగిల్ పాయింట్కి పడిపోయింది. అందుకే ఈ మీటర్ పైన రిలై అవ్వలేము యాక్చువల్గా. అంతా తప్పు. ఇంకో మళ్ళీ ఇప్పుడు 2 పాయింట్స్ చూపిస్తుంది. అంతా దాని ఇష్టం ఇంకా. అండ్ ఇక్కడ నుంచి మనకు ఇంకా సిద్దిపేట్ కరీంనగర్ హైవే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను కొండపోచమ్మ, ఎప్పుడు పోలే. సో ఇది మన రమేష్ వేసిన ప్లాన్. ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, లేదంటే ఫస్ట్ కొండపోచమ్మకి వెళ్ళిపోయి ఆ తర్వాత ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం. పొద్దున యాక్చువల్గా నేను ఒకటి అరటిపండు తినేసి వచ్చిన, అయినా ఆకలి అవుతుంది. నా ఇప్పుడు రైడింగ్ వైబ్స్ వస్తున్నాయి నాకు. చాలా రోజులు అవుతుంది. షామీర్పేట లేక్ చూడండి, వ్యూ చూడండి, షామీర్పేట లేక్. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ హైవేస్, గ్రూప్ రైడ్స్. ఇప్పుడే కాస్త మంచిగా బైక్ ఫీల్ అవుతున్నా. చలి దుబ్బేస్తుంది. వీళ్ళైతే మంచిగా రైడింగ్ గేర్ వేసుకొని వచ్చింది, జాకెట్ అవన్నీ. నేను స్వెట్ షర్ట్ ఆగుతానే లేదు అసలు. ఘోరం ఉంది చలి, ఘోరం అంటే ఘోరం. ఇంకా 21 కిలోమీటర్స్ ఉంది, 29 minutes. సో ఈ వెనకది సస్పెన్షన్ పాడైందని చెప్పినా కదా, నాట్ బ్యాడ్ యాక్చువల్, నడపచ్చు. కాకపోతే ఏమవుతుందంటే ఏమన్నా ఇట్లా బంప్స్ తగిలినప్పుడు గుర్రం మీద పోయినట్టే ఇట్లా ఎగురుతూనే ఉంటాం ఇట్లా. బట్ యాక్చువల్లీ ఫైన్, మేనేజబుల్. అందుకే ఒక చిన్న రైడ్ వేసాం. సో సస్పెన్షన్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఎక్కడన్నా ఒక మంచి రైడ్, 1 day రైడ్ అన్నా, 2 day రైడ్ అన్నా, 3 day రైడ్ అన్నా వెయ్యాలి. ఐ మిస్ దిస్. చాలా అంటే చాలా మిస్ అయినా. ఈ ఫీల్, ఈ హైవేస్. ఇట్లా హైవేస్ తగలకపోతే యాక్చువల్గా ఇట్లా రైడ్స్ చేయకపోతే హెల్త్ పాడైపోతుందేమో అనిపిస్తుంది నాకైతే. బైక్ సిక్ అయిపోతా, మంచిగా ఇట్లా రైడ్కి వెళ్తుంటే మైండ్ అంతా చాలా రిలాక్స్ అయిపోతుంది. అసలు రైడ్ చేయకపోతేనే అసలు సిక్ ఫీలింగ్ అనిపిస్తుంది నాకు. హెల్త్ కూడా పాడైపోతుంది నాకు. కంటిన్యూస్గా రైడ్ చేస్తుంటే అసలు మంచిగా హెల్త్ కూడా మెయింటైన్ అవుతుంది నాకు. అది మొన్న ఫంక్షన్ అని చెప్పి గ్యాప్ ఇచ్చిన కదా, ఆ తర్వాత రైడ్ చేయలేదు, హెల్త్ పాడైపోయింది. మళ్ళీ అది రికవర్ అవ్వడానికి వారం 10 రోజులు పట్టింది నాకు. అండ్ ఇక్కడ నుంచి ఒక డైవర్షన్ విలేజ్ నుంచి చూపిస్తుంది, చూద్దాం ఎటు పోతుందో ఈ రోడ్డు. ములుగు. ఇక్కడ కూడా ఒక ములుగు ఉందా? వరంగల్ దగ్గర కూడా ఒక ములుగు ఉంది. ఎట్లా పోతుంది ఇది? కొట్యాల్ అన్ని వింత పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఈ రోడ్ సూపర్ ఉంది కదా. ఎంత గ్రీనరీ ఉంటే అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కొంచెం నర్సాపూర్ ఫారెస్ట్ రోడ్ లాగా ఉంది. నైస్ వన్. ఇదే రిజర్వాయర్.
అండ్ ఇక్కడ ఈ వ్యూ చూడండి అసలు వస్తుంది రోడ్ ఇక్కడ నుంచే లెఫ్ట్ చూపిస్తుంది. లెఫ్ట్ 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 ఇక్కడెక్కడ రా లెఫ్ట్? ఆడ పొగమంచు చూడు ఎట్లా కమ్ముకుందో మొత్తము. దీన్ని బట్టి అర్థం చేసుకోండి చల్ల ఎట్లుందో. మొత్తం పొగలాగానే ఒక లేయర్ బ్లాంకెట్ ఫామ్ అయిపోయింది. అండ్ ఇక్కడికి వచ్చేసినాం. ఆహా పైకి పోనీయరా? అక్కడ కూడా దారి ఏం లేదా? అస్సలు తీసుకోపోలేమా పైకి? ఫైనా? ఓరిని 10,000 ఫైన్ అంట పైకి తీసుకోపోతే. అవునా? వద్దులేదా రిస్క్ ఎందుకు? ఇంకా అప్పుడప్పుడు అవుతుంటాయి ఇట్లా. ఈడ కూడా చాలామంది. ఇది ఎక్స్పల్స్ కొత్తదా? ఎక్స్పల్స్ 210 లైఫ్. ఇక్కడ వ్యూ చూడండి, క్రేజీ ఉంది అసలు. యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న ఐలాండ్ లాగా ఉంది, కానీ ఎటు వెళ్ళాలో తెలీదు. మేబీ అక్కడ ముందు నుంచి ఎక్కడనో దారి ఇట్లా ఉండి ఉంటుంది. ఆ ఐలాండ్ పైకి వెళ్తే సూపర్ ఉంటుంది. పోయి ట్రై చేస్తాను అక్కడికి పోవడానికి. వస్తుంది ప్లేస్ అయితే. అక్కడ మనోడు అరుణ్ గండికోట రైడ్కి వచ్చిండు. రైట్ 2 రైడ్స్కి వచ్చింది మనతో పాటు. ఇది యాక్చువల్గా నా చెడ్డి దోస్తు వాళ్ళ తమ్ముడు. వాడేమో పెళ్ళి చేసుకొని ఆగమాగం అయిపోయిండు, అండర్ కవర్ వెళ్ళిపోయిండు. ఏం చేస్తుండు ఇంట్లో బాసనలు తోముతున్నా. ఇక ఆబ్వియస్లీ మనమేమో బైక్ రైడ్లు తిరుగుడు దేశాలు పట్టుకొని. అసలు ఫోన్ కూడా ఎత్తుతలేడు వాడైతే. ఘోరం. పెళ్ళి అయింది అంతే కథం, ఇంకా అటే గాయపడు. కాదంటే ఈ బ్లాగ్ చూస్తే మాత్రం పక్క ఫోన్ చేస్తాడు. ఏ చెయ్యని కనీసం అట్లా చేస్తాడేమో చూద్దాం. మాకు ప్లేస్ యాక్చువల్లీ ఇక్కడ దాకానే ఉంది. కొంచెం ఇదంతా వాటర్ ఉంది, వెళ్ళొచ్చు కానీ కొంచెం షూస్ అంతా పచ్చిగా అయిపోతుంది. బట్ వ్యూ అయితే మాత్రం ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్. అండ్ చూడు ఎవరున్నారు, రమేష్. బెంగళూరు పోతా అనుకున్నాడు, బట్ లాస్ట్ మూమెంట్లో హైదరాబాద్లో ఆఫర్ వచ్చేసింది అండ్ ఇక్కడికే వచ్చేసిండు. యాక్చువల్లీ నైస్. నా అగైన్ ఇప్పుడు ఇద్దరం కలిసి రైడ్ వస్తాం మంచిగా. ఇంక ఇక్కడనే ఉంటాడు, ఇంకేటి పోటు. మంచి ఆఫర్ వచ్చింది. రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాం, కనిపిస్తూ ఉంటాం. రెగ్యులర్ గా ఇంకా మన ఇద్దరం ఇంకా రైడ్ చేస్తూనే ఉంటాం. ఇంకా అది వెనకాల లొకేషన్ కూడా చూసుకోండి ఒకసారి. మీకోసం ఈ లొకేషన్ చూద్దామని ఇంత లోపలికి వచ్చాం. ఇదేదో కర్ర దొరికింది. అసలు ఈ ఫ్రంట్ ఫేజింగ్ చూడండి, 3 ముఖాల కింద ఉంది. అదేమంటారు కలేజా సినిమాలో వాడు కర్ర మోస్తాడు కదా, అలా ఉంది ఇదేదో. ఇలా అనాలన్నమాట. భైరవా అని. నువ్వు అనుకుంటే అవుతుంది స్వామి అంటాడు కదా, అట్లా అనమాట. అది